హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. నేను ఈ వీడియోలో మీకు అయోధ్య రామ మందిర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చెప్పబోతున్నానండి. తప్పకుండా వినండి. అయోధ్య రామ మందిరం దేశంలోని అతిపెద్ద ఆలయంగా ఉండబోతుంది. ఇది వాస్తు శిల్పశాస్త్రాలను అనుసరించి నిర్మించబడిన అరుదైన కట్టడం. ఈ ఆలయంలోని విశేషాలు, ప్రత్యేకతల గురించి నేను మీకు ఇప్పుడు చెప్తానండి. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ జనవరి 22న జరగనుంది. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఇందులో పాల్గొనేందుకు ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడాకారులు, చాలామంది సెలబ్రిటీలు వస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం అత్యంత చారిత్రాత్మక ఘటనల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దశాబ్దాల పోరాటానికి ఫలితంగా నేడు రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం సుసాధ్యమైంది. దేశవ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపుగా 4,000 మంది ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు. సుమారు 8,000 మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఆహ్వానితుల్లో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, నటులు, ఆర్మీ అధికారులు, ఇలా రకరకాల రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని రామజన్మభూమి ట్రస్ట్ సెక్రటరీ తెలియజేశారు. అయోధ్య రాముడి ప్రతిష్టాపనకు ఎదురుచూస్తున్న ఈ సమయంలో రామ మందిర విశేషాల గురించి మీకోసం చెప్తానండి. అయోధ్య ఎలా మొదలైంది? పురాణాలను అనుసరించి అయోధ్య కోశల రాజ్య రాజధాని, సాక్షాత్తు దైవస్వరూపుడైన శ్రీరామచంద్రుడి జన్మభూమి. ప్రస్తుతం రామ మందిర నిర్మాణం జరిగిన ప్రదేశంలో రామ మందిర నిర్మాణం కావాలనే ఉద్యమం 19వ శతాబ్దంలో మొదలైంది. అక్కడ మసీదు నిర్మించి ఉండడం వల్ల అది వివాదాస్పదంగా మారింది. 1980లలో విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. తర్వాత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఈ స్థలంలో పరిశోధించి ఆలయ అవశేషాలు ఉన్నాయని ఆధారాలు కనుగొన్నారు. ఆలయం ఎత్తు వచ్చేసరికి ఆలయం ఎత్తు వచ్చేసరికి 161 అడుగులు ఉంటాయండి. అయోధ్య ఆలయం ఎత్తు సుమారు 161 అడుగులు. మొత్తం 28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిరం డిజైన్ రూపొందించి సోంపుర కుటుంబం వెల్లడించింది. ఈ కుటుంబీకులు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 100 ఆలయాలను రూపొందించారట. సోమనాథ ఆలయం, చంద్రకాంత్ సోంపుర ఆలయాల ప్రధాన వాస్తుశిల్పి. అతడి 2 కుమారులు ఆశిష్, నిఖిల్ సోంపురాకు సహాయకులుగా పనిచేశారు. పవిత్రమైన మట్టి. ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని 2,587 ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారట. ఝాన్సీ, బీదూర్, యమునోత్రి, హల్దీఘటి, చిత్తోర్గఢ్, గోల్డెన్ టెంపుల్, ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదిలో ఉపయోగించారు. కాంక్రీటు, ఇనుము లేకుండా ఈ మందిరాన్ని రెడీ చేశారండి. ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీటు కానీ ఇనుము కానీ ఉపయోగించలేదు. రాళ్ళు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది. మరో 1000 సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమ్మతులు అవసరం పడకపోవచ్చని నిపుణుల అంచనా. రామసేతు నిర్మాణ సమయంలో రామదండు రాళ్ల మీద శ్రీరామనామాన్ని రాశారు. అవి నీటి మీద తేలుతూ ఉండేందుకు రామనామమే కారణమని నమ్మకం. ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామనామం లిఖించి ఉంది. ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట. ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయాల తరహాలో గుజారా చౌలక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు. థాయిలాండ్లోను రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు థాయిలాండ్ నుంచి మన్ను వస్తుందట. ఇది వరకు నిర్మాణ సమయంలో కూడా థాయిలాండ్లోని 2 నదుల నుంచి సేకరించిన నీటిని కూడా వినియోగించారట. అంతేకాదు, అయోధ్య రామాలయం రెప్లికా ఒకటి థాయిలాండ్లో నిర్మించారు. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్లో రాముడి పుట్టుక, అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు. మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలు ఉంటాయి. మందిర నిర్మాణానికి భరత్పూర్ నుంచి గులాబీ రంగు బన్సీ పహార్ పూర్ సాండ్ స్టోన్ని వినియోగించారు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.